క్షమించు నాన్న అన్నాడు. ఈనాడు భారతీయులందరూ అదే రీతిగా యేసు మీద కత్తి లేపుతున్నారు. యేసు అంటే మీ నాన్న ఎవరు అనుకున్నారు? ఓంకారం అంటే ఆరాధనా భావము, పూజ్య భావము. మీకు పరబ్రహ్మతత్వము మనకు ఎరిగించుటకు ఆ ఓంకారమే క్రీస్తుగా వచ్చునని స్వామి వివేకానందుల వారు చెబుతుంటే, ఓంకారాన్ని మందిరాల మీద ఇళ్ల మీద రాసుకోవడం ఏంటి? ఆ ఓంకారము శరీరధారిగా వచ్చినప్పుడు మాలదేవుడు మాదిగదేవుడు అనడం ఏంటి? ఏ గంగలో కలిసిందండి మీ ఇంగిత జ్ఞానం? ఎవరు మాట్లాడుతారు రండి. నేనే గుండు కొట్టుకొని నా మతం మార్చుకుంటాను అంటున్నాను కదా. యేసును ద్వేషించుట, యేసుకు వ్యతిరేకంగా పని చేయుట మునుకోలలతో ఎదురు తన్నినట్టుంటుంది. మునుకోలలకు ఎదురు తన్నినట్టుంటుంది. ఎందుకంటే యేసు మీద నీకున్న ద్వేషము వేద విరుద్ధము. యేసును ద్వేషిస్తున్నావంటే వేద ఋషులకు వ్యతిరేకంగా నువ్వు ఆలోచిస్తున్నావు, చతుర్వేదములకు వ్యతిరేకంగా నువ్వు ఆలోచిస్తున్నావు, మాట్లాడుతున్నావు. స్పష్టంగా చెబుతున్నాను.